మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్లోని నారాయణ గార్డెన్ లో గట్కేసర్ మండల్ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మరియు రిషి మహిళా కళాశాల సారథ్యంలో 10వ తరగతి విద్యార్థుల 2024-25 మోటివేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విద్యాధికారి ఐ విజయ్ కుమారి, గౌరవ అతిథి తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, ప్రత్యేక అతిథులుగా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఎల్ఎన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు జె నాగరాజు, గట్కేసర్ మండల విద్యాధికారి వి శ్రీధర్ మరియు పద్మారెడ్డి, ఎస్ రవీందర్ రెడ్డి, బాబుల్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ విద్యార్థులు ఎలా చదువుకోవాలి, జీవితంలో విజయం ఎలా సాధించాలి అనే దానిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా విద్యార్థులు చదువుకునే సమయాల్లో సెల్ ఫోన్లు మరియు ఇతర వాటిపైన దృష్టి పోకుండా రాబోయే 10వ తరగతి పరీక్షల్లో ఏ విధంగా వ్రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలో దానిపై సిఇఓ మరియు కెరీర్ కన్సల్టైజ్ వ్యవస్థాపకుడు ఎం రోహిత్ రావు విద్యార్థులకు విలువైన సూచనలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ గట్కేసర్ మండల అధ్యక్షులు పి అంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్ కృష్ణమూర్తి, కోశాధికారి వైఎస్ రాజశేఖర్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తరఫున 10వ తరగతి విద్యార్థులకి ఎగ్జామినేషన్స్ సమీపిస్తున్న సందర్భంగా మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించాలని చెప్పేసి ట్రస్మా సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మోటివేషనల్ క్లాసెస్లకు సంబంధించి రోహిత్ రావు గారు వారి యొక్క బృందం కూడా చాలా చక్కగా విద్యార్థులకు సంబంధించి లక్ష్యాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఉన్నటువంటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మనకు ముఖ్యంగా ఎయిమ్స్, అదేవిధంగా గోల్స్ ఏ విధంగా మనము నిర్ధారణ చేసుకోవాలి, వాటిని అచీవ్ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి విషయాలన్నిటిపైన కూడా విద్యార్థులకు వారికి తెలియజేసి వారిలో ఒక మంచి ప్రేరణను కల్పించి పరీక్ష పట్ల, అదేవిధంగా పరీక్ష వాతావరణం పట్ల అనుకూలమైనటువంటి భావనని విద్యార్థులకు తెలియచెప్పడం జరిగింది. చాలా చక్కటి ప్రోగ్రాము మన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తరఫున వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కూడా చాలా పర్టికులర్గా అన్ని రకాల ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా విద్యార్థులకు సిలబస్ విషయంలో కావచ్చు, ప్రిపరేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్కి సంబంధించి కావచ్చు, విద్యార్థులందరికీ కూడా కండక్ట్ చేసి సత్ఫలితాలను సాధించడం కొరకు మరి ప్రైవేటు పబ్లిక్ యాజమాన్య హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా ప్రతి ప్రైవేట్ పాఠశాలను కూడా విజిట్ చేసి విద్యార్థుల యొక్క స్థాయి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మన గౌరవ డిఓ గారు కనుక్కోమని చెప్పారు, విజిట్ చేయమని చెప్పారు. కాబట్టి వారి ఆదేశాల మేరకి అన్ని ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు కూడా మేము వెళ్ళి విద్యార్థుల యొక్క స్థాయిలను కనుక్కొని వారిలో ఉన్నటువంటి భయాందోళనను తొలగించి 10వ తరగతి ఫలితాలలో మన జిల్లాని ఉత్తమ స్థానంలో నిలిపేందుకు మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాతో పాటుగా ప్రైవేటు పబ్లిక్ ప్యారలల్గా ఈ యొక్క విద్యా వ్యవస్థకి మూలం కాబట్టి అందరినీ కూడా కలుపుకొని అన్ని రకాల యాజమాన్యాల విద్యార్థులలో ఈ 10వ తరగతి ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధించడానికి మేమంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం. పిల్లలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. వాళ్ళ సిలబస్ పూర్తి అయ్యే విషయంలో కావచ్చు, రివిజన్ విషయంలో కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కు సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు, విద్యార్థులకు ఏ రకమైన సందేహాలు లేకుండా అన్నిటిని నివృత్తి చేసి మరి పరీక్షలకి మంచి వాతావరణంలో హాజరయ్యేలా మేము చర్యలు తీసుకుంటున్నాం. అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాము. థ్యాంక్ యూ.